Sir, let me share my screen. Sir, is my screen visible? Yes, sir. Okay, thank you ఓకే very సార్ కనిపిస్తుంది. Sir, let us have a quick recap what we discussed yesterday, so that we'll get the continuation for this for today's class. Okay, so can anyone brief what we discussed yesterday? లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం ఒకసారి ఎవరైనా జస్ట్ బ్రీఫ్గా చెప్పగలరా? నిన్నటి దినాన ఈవెల్ట్ యొక్క డిలీషన్ ఆపరేషన్ ని చూసాం సార్. ఓకే మేడం. తర్వాత డిలీషన్ ఆపరేషన్లో మనం కొన్ని రూల్స్ చూసుకున్నాం. రూల్స్ సో ఆ రూల్స్ ఏంటివి? ఏవిఎల్ లీప్ నోడ్ ట్రీలో సింగిల్ లీప్ నోడ్ ఉంటే దాన్ని డైరెక్ట్ గా మనం డిలీట్ చేసేయచ్చు. అవును, కరెక్ట్ మేడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక చైల్డ్ కి అండ్ చైల్డ్స్ అని ఉంటే చైల్డ్ నోడ్ లో ఏది లెఫ్ట్ సైడ్ అయితే మనం ఏది తక్కువ ఉంటుందో అది మనం మదర్ నోడ్ గా తీసుకోవాలి, అంటే రూట్ నోడ్ గా. దానికంటే ముందు రెండో కండిషన్ మేడం. రెండో కండిషన్, ఇఫ్ డిలీటింగ్ నోడ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ చైల్డ్ ఎదర్ లెఫ్ట్ ఆర్ రైట్, దెన్ వాట్ షుడ్ వి డూ? we should replace with child node, sir. రీప్లేస్ విత్ ద చైల్డ్ నోడ్. Child node replace, sir. రీప్లేస్ చేస్తాం. సో Yes, sir. డిలీటింగ్ నోడ్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఇట్స్ చైల్డ్ నోడ్. Yes, sir. థర్డ్ రూల్ వచ్చేసి, ఒకవేళ ఇఫ్ ద నోడ్ ఈజ్ హ్యావింగ్ ద 2 చిల్డ్రన్స్ ఎయిదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, సో దెన్ దేర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ టాస్క్ నీడ్ టు బి పర్ఫార్మ్డ్. కొంత ఎక్కువ టాస్క్ చేయాల్సి వస్తుంది. ఏందయ్యా అంటే, ఒకవేళ డిలీట్ చేయాల్సినటువంటి ఎలిమెంట్ నోడ్ లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటే, అప్పుడు మనము ఇనార్డర్ ప్రిడిసెసర్ని యూజ్ చేయాలి. Yes, yes. ఇనార్డర్ ప్రిడిసెసర్ అంటే దానికి ఉన్న టోటల్ చిల్డ్రన్స్లో ఏదైతే లార్జ్ వాల్యూ ఉందో దాంతో మనము రీప్లేస్ చేస్తాం. అలాగే రైట్ సబ్ ట్రీలో ఉన్నప్పుడు ఇన్ఆర్డర్ సక్సెసర్ని యూజ్ చేస్తాం. ఇన్ఆర్డర్ సక్సెసివ్ అంటే దానికి ఉన్న చిల్డ్రన్స్లో ఏ చిల్డ్రన్ అయితే స్మాల్ వాల్యూ ఉందో ఆ స్మాల్ వాల్యూతో ఆ డిలీటింగ్ ఎలిమెంట్ని రీప్లేస్ చేస్తాం. అంతే కదండి? Yes. So this that we discussed yesterday, I mean deleting the deletion operation in the AVL tree. Now coming to the, I mean this I already shown you in the last class, I mean yesterday's class. ఇది మనం చెప్పిన 3 పాయింట్లు, 3 రూల్స్ లేదా 3 కండిషన్స్ని ఎలా అప్లై చేయొచ్చు అన్నది మనం ఈ ట్రీ ద్వారా మనం ఈ ట్రీ మీద పర్ఫామ్ చేసి చూసాం. తర్వాత ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏందయ్యా అంటే, నౌ ఐ మీన్ ఐ హోప్ దట్ యు ఆర్ ఆల్ సీయింగ్ మై స్క్రీన్. సో ప్లీజ్ లుక్ అట్ my screen. There you can see one tree is consisting of, it is a AVL tree. It is a absolutely AVL tree. Aithe question endante, if the node element or if the node 3 is deleted, how many number of rotations are required after deleting the third element? If it should be a AVL tree. ఇది ఏవిఎల్ ట్రీ కావాలంటే ఎలిమెంట్ 3ని డిలీట్ చేసినప్పుడు ఎన్ని రొటేషన్స్ కావాలి? ఇప్పుడు ఇచ్చిన ట్రీ ఏవిఎలేనా? అబ్సల్యూట్లీ ఏవిఎల్ సార్. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఏవిఎల్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ఏవిఎల్ఏ. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఎలిమెంట్ 3 ఈజ్ డిలీటెడ్, నోడ్ 3 ఈజ్ డిలీటెడ్, దెన్ ఫస్ట్ వీ షుడ్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్,
is that AVL tree after deletion of element 3? After deletion of element 3, is it AVL? No, sir. Yes. మేడం అందరు రెస్పాండ్ కండి. అంటే ఒకవేళ మనకు అంతో ఇంతో ఎక్కడో కొంచెం డౌట్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. దానికంటే ముందు లెట్ మీ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ హియర్. Can we delete element 3, I mean node element 3 directly? No, sir. Can we delete node element 3 directly from this tree, AVL tree? Yes, sir. ఎవరో మేడం నో అన్నారు. మేడం ఇది చేయొచ్చు, ఎందుకంటే ఇట్ 3 ఈజ్ ఎ లీఫ్ మీకు నోడ్. షేడ్స్ Yes, లేవు sir. Yes, sir. కాబట్టి Okay, అదే sir. లీఫ్ అవుతుంది, డైరెక్ట్ గా డిలీట్ చేయొచ్చు సార్. డిలీట్ చేయొచ్చు, Yes, sir. డైరెక్ట్ గా డిలీట్ చేయొచ్చు. సో ఆడ మనకు ప్రాబ్లం లేదు, అది అయిపోయింది. రెండో Okay. క్వశ్చన్ వచ్చేసి, డిలీట్ చేసిన తర్వాత ఇది ఏవిఎల్ కాదా? ఏవిఎల్ కాదు సార్. మిగతా నోడ్ వాళ్ళు 5 కి మిగతా వాళ్ళు సార్, బ్యాలెన్స్ ఫ్యాక్టర్ మారిపోతుంది సార్. మిగతా వాళ్ళు ఏవిఎల్ కాదు సార్. ఏవిఎల్ కాదు. అందరు కాదని అంటారా? ఏవిఎల్ కాదని అంటారా? ఏవిఎల్ అవుతుంది సార్. ఏవిఎల్ అవుతుంది. ఎవరు నగేస్తారా? సూరజ్ సార్. సూరజ్ సార్. సార్ ఏవిఎల్ అవుతుంది. ఓకే ఫైన్. సారీ. సార్ ఒక్కసారి చూడండి, చెప్తాను. యాక్చువల్గా ఏవిఎల్ కాదు సార్. సూరయ్య సార్. సార్ వింటున్నారా? వింటున్నా సార్. ఇది ఏవిఎల్ కాదు సార్. ఎందుకు కాదు అంటే చూడండి, ఫస్ట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఏవిఎల్ ట్రీ. ఎందుకంటే మీరు ప్రతి నోడ్ను చెక్ చేసుకోండి, ఇది ఏవిఎల్ ట్రీ. ఎందుకు ఇది ఇక్కడ 0 ఉంటుంది బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి 0 ఉంటుంది. ఎందుకు 1 - 1 అంతే కదా సార్? ఇక్కడికి వచ్చేసరికి 0 ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి అక్కడ 3 డిలీట్ చేస్తాం. చెయ్యకముందు మామూలుగా అవసరం లేదు. చెయ్యకముందు ఓకే. చెయ్యకముందు -1 -2 సార్. 1 - 2. ఇది నేను ఎలిమెంట్ 3ని డిలీట్ చేయలేదండి, కన్సిడర్ 3ని కన్సిడర్ చేస్తున్నా. సో ఇప్పుడు -1. సో -1 కాబట్టి 5 నోడ్ కూడా బ్యాలెన్సింగ్ అనే ఉంది. తర్వాత ఈ రైట్ సైడ్కి వద్దాం. రైట్ సైడ్కి వస్తే ఇది 0, ఇది 0, దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఇది 0, ఆల్సో 0. మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఇది 0, ఇక్కడికి వచ్చేసరికి 1, అంతేనండి. 1 ఇక్కడికి వచ్చేసరికి 0, 22 0నే కదండి. ఎస్ సార్. 15 దగ్గరికి వచ్చేసరికి 1 2 3 రెండు 3 - 3 0. సో ఇది పర్ఫెక్ట్లీ ఏవిఎల్ ట్రీ. Now the case is this 3 is deleted. So if this 3 is deleted, now where is the problem? Where it comes actually? 5 ఎలిమెంట్ దగ్గర సార్. ఎలిమెంట్ 5. ఎందుకు చూడండి ఇక్కడ సురేష్ సార్, 0 - 2 అవుతుంది సార్. ఇక్కడ 8 0నే బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్, 11 కూడా 0నే, 10 కూడా 0నే. కానీ వాట్ అబౌట్ దిస్ నౌ? 0 - 2 that is equal -2 సార్, అవుట్ ఆఫ్ ది రేంజ్. ఒకసారి మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి సార్. మేడమ్స్, వాట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అట్ 5? మిగతా వాళ్ళు రెస్పాండ్ కాని వాళ్ళు -2 sir. 0 - 2. So balancing factor of 5 is
-2. So there is, I mean, node 5 is, or element 5 is not balancing. So what should we do now? సో ఫస్ట్ అవన్నీ రైట్ సైడ్కి ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ రొటేషన్ లెఫ్ట్ చేస్తాం. రొటేషన్ చేయాలి. Yes, మనము 10 రూట్ నోడ్ అవుట్, yes, yes. 5, 10, 11. ఒక్క నిమిషం మేడం. కర్సర్ తీసుకుంటున్నా, నా ఎరేజర్ తీసుకుంటున్నా. ఎరేజర్ తీసుకుంటే నాకు కొంచెం క్లియర్గా అర్థం. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఏం చెప్పారు సార్, మళ్ళీ చెప్పండి. సార్ అన్ని రైట్ సైడ్కి ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ రొటేషన్ చేస్తాము. 10 రూట్ అవుతుంది సార్. 10 రూట్ నోడ్ 10 5 ప్లేస్ లేకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇప్పుడు చెప్పండి సార్. 15, సి హియర్ ఇట్ ఈస్ ఎ 15, రూట్ నోడ్ ఈజ్ 15, దెన్ 10. లెఫ్ట్ ఆఫ్ 15 ఏమొస్తుంది సార్? ఇప్పుడు ఏం చేస్తాం, ఇవి రైట్ సైడ్ ఉన్నాయి. సో దట్ వాట్ వీ డూ ద left rotation. So if I do the left rotation, the 10 element becomes a రూట్ root. నోడ్ So ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5. సో ఇప్పుడు ఇక్కడ 10 వస్తుంది. 10 నోడ్ 10 సో ఇప్పుడు 10 కి ఇది ఎక్కడ వస్తుంది మేడం? 10 కి రైట్ 11 సార్. రైట్ కి 10 కి రైట్ 11, రైట్ 10 11, 11 కి లెఫ్ట్ కి వచ్చేసి 8 లెఫ్ట్ కి వచ్చేసి ఫస్ట్ 8 సార్. 8 వస్తుంది సార్. 10 కి వచ్చేసి లెఫ్ట్ వచ్చేసి 8 8, 8 కి లెఫ్ట్ 8 కి లెఫ్ట్ 5. అంతే సార్. అంతే మేడం. అంతే సార్. ఓకే. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఓకే సార్. 0 1, ఇక్కడికి వచ్చేసరికి 2 - 1 1, 1 ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు రైట్ సైడ్ 15 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఎంత సార్? 0 సార్. 0 సార్. 0. అదేం మారలేదు సార్, అట్లే ఉంది. ఇప్పుడు మనం ఓవరాల్ గా మళ్ళీ చూసుకోవాలి కదా. 15th ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఇది మారిన స్ట్రక్చర్ తర్వాత ఇప్పుడు ఓవరాల్ Yes, ఎంత sir. వస్తుంది? 0నే సార్. 0 వస్తుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు? హౌ మెనీ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ రిక్వైర్డ్ ఫర్ రొటేషన్స్ రిక్వైర్డ్ డిలీట్ One rotation. deleting the 3 element. ఎన్ని రొటేషన్స్ కావాలి సార్? Only One rotation. one rotation sir. One rotation. Only one rotation. Only one rotation is needed. Only one rotation is needed. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది చూసారా? 10 కి 5 కనెక్ట్ అవుతుంది, 5 కి రైట్ 8 వస్తుంది. సార్ ఇప్పుడు దానికి ఆన్సర్ చేసిన వాళ్ళు ఓకే సార్. అదొకటి. సో రొటేషన్ అయితే ఒకటే కదా? ఎస్ సార్. ఓకే. సో ముందుకెళ్దామా? వెళ్దాం సార్. రైట్. ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఆపరేషన్స్ ఆఫ్ ఏవిఎల్పి, ఇది నేను మీకు ఇంట్రడక్షన్ టైంలో, నిన్న కాకుండా మొన్న క్లాస్లో నేను ఇంట్రడక్షన్ టైంలో వై షుడ్ వీ స్టడీ ద ఏవిఎల్ ట్రీ అనే పాయింట్ చెప్పాను మీకు. సో ఎందుకు చదవాలి ఏవిఎల్ ట్రీని? బిఎస్టీ ఉన్నప్పుడు బిఎస్టీని కాకుండా మళ్ళీ ఏవిఎల్ ట్రీకి ఎందుకు వచ్చినాయి అంటే, సో దిస్ టేబుల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీఆర్ స్టడీయింగ్ ద ఏవిఎల్ ట్రీ. ఏం రీజన్ అయ్యా అంటే, టైం కాంప్లెక్సిటీ ఆపరేషన్స్ ఫర్ ఇన్సర్షన్ కావచ్చు, డిలీషన్ కావచ్చు, సర్చింగ్ కావచ్చు. సో ఈ మూడు ఆపరేషన్స్కి, ఐ మీన్ ఎనీ ట్రీ దట్ వీ డూ దీస్ ఆపరేషన్స్, ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్ అండ్ ట్రావెర్సల్స్, ఇవే ఆపరేషన్స్ చేస్తాం మనం ఏ ట్రీ తీసుకున్నా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అడగండి. సార్ చెప్పండి సార్.
Sir, you are asking him a doubt. Sir, I think he's talking to another girl. You Okay. can proceed, sir. ఓకే సార్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎంత టైం తీసుకుంటుందన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు బిఎస్టీలోకి వెళ్ళండి. బిఎస్టీలో బైనరీ సెర్చ్ ట్రీలో మీకు ఎవరికైనా ఐడియా ఉందా సార్ హౌ మచ్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బిఎస్టీ? తెలుసు సార్. ఎవరికైనా ఐడియా ఉంది సార్? అవును సార్. బైనరీ సెర్చ్ ట్రీకి I mean, time complexity of binary search tree for insertion operation, deletion operation, searching operation is order of n. Order of n. సో అదే ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్ ఆపరేషన్ టైం కాంప్లెక్సిటీ ఎంత ఏవిఎల్ ట్రీ కంటే ఇదిగో ఆర్డర్ ఆఫ్ లాగిన్. సో నా ఇప్పుడు మీరు చెప్పండి, సపోజ్ ఇఫ్ ఐ టేక్ n is equal to 2. Suppose if I take n is equal to 2, then which operation will take more time? I mean, ఆపరేషన్, ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్ అన్నిటికీ ఒకటే ఆర్డర్ కాబట్టి ఎనీథింగ్ దట్ యూ సే దట్. సో విల్ ఇట్ టేక్ బిఎస్టీ మోర్ టైమ్ ఆర్ ఏవిఎల్ మోర్ టైమ్? ఈ ముందర ఓ అన్నది అన్ని ఆర్డర్ ఆఫ్ అంటారండి. ముందర ఓ ఉంది కదండి, దాన్ని ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్. వేర్ ఎన్ ఈస్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్. వేర్ ఎన్ ఈస్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్. ఇప్పుడు నేను ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నా అండి, అప్పుడు ఓవరాల్గా ఓ ఆఫ్ ఎన్ ఎక్కువనా, ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎక్కువనా, ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ ఎక్కువనా? మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదండి. ఒకసారి మీ క్యాలిక్యులేటర్, సెల్ ఫోన్లో ఉండే క్యాలిక్యులేటర్ కొట్టి లాగ్ 2 మామూలు 2 వాల్యూ ఎంత చెప్పండి. లాగ్ 2 అంటే మహా అంటే 0.3, 0.4లలో వస్తుంది. అదే ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటే ఆర్డర్ ఆఫ్ 2 అనే కదండి దీని అర్థము. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎన్ని నోడ్స్ ఉంటే అంత అని సార్. ఆర్డర్ ఆఫ్ 2. ఓకేనండి. సో ఇదే దానికి నేను n is equal to 2 పెడితే ఈడ ఎంత వస్తుంది? ఆర్డర్ ఆఫ్ లాగ్ 2నే కదండి. ఆర్డర్ ఆఫ్ లాగ్ 2. ఆర్డర్ ఆఫ్ లాగ్ 2 అంటే లాగ్ 2 వాల్యూ నాకు ఐ మీన్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్ ఇట్ నాట్ కమ్స్ మోర్ దెన్ 0.3. 0.3 కంటే ఎక్కువ రాదు. సో అంటే ఇప్పుడు చూడండి ఎవరు ఫాస్ట్? మనకు లాగిన్ అనేది ఫాస్ట్ సార్. లాగిన్ ఇస్ ద ఫాస్ట్. హూ ఇస్ ద మీన్ ఫర్ వాట్ దిస్ లాగిన్? ఏవిఎల్ ట్రీ. yes sir. కింద ఆర్డర్ ఆఫ్ ఎన్ అన్నది బిఎస్టీ టైం కాంప్లెక్సిటీ. ఇది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ అండి, చాలాసార్లు అడిగాడు. సో ఆర్డర్ ఆఫ్ బిఎస్టీ ట్రీ ఇస్ మీన్ ఆర్డర్ ఆఫ్ ఎన్. టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బిఎస్టీ ఇస్ ఆర్డర్ ఆఫ్ ఎన్. టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఏవిఎల్ ట్రీ ఇస్ ఆర్డర్ ఆఫ్ లాగిన్. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద ఆపరేషన్స్. Insertion, deletion and searching. For all these operations, so the time complexity will be the same. So even this order of n is same for all operations in BST. ఏది ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్ ఆపరేషన్స్ అన్ని ఆపరేషన్స్లో ఇక్కడ బిఎస్టీలో కూడా ఇదే ఫార్ములా ఆర్డర్ ఆఫ్ ఎన్. ఇట్ విల్ నాట్ చేంజ్. సో దిస్ ఈజ్ యావరేజ్ కేస్. యాన్ అండ్ యావరేజ్ అంటుంటాం కదా మనం వాడుక భాషలో. సో యావరేజ్ కేస్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏవిఎల్ ట్రీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ లాగిన్. బట్ ఇఫ్ యూ టేక్ వర్స్ట్ కేస్ ఆల్సో, ఐ మీన్ వర్స్ట్ కండిషన్లో కూడా ద ఆర్డర్ విల్ నాట్ చేంజ్. దిస్ విల్ బి ద సేమ్. ఆర్డర్ విల్ బి ద సేమ్. దట్ ఈస్ ద that is why AVL can give the good performance than the BST. AVL can give the good performance than the BST. సో ఈ 4 పాయింట్లు నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 పాయింట్లు ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్ల మీదనే క్వశ్చన్ ఏం చేస్తాడంటే తిప్పి అడుగుతాడు. ఇది ఈ 4 పాయింట్లే
కాకపోతే వాటిని తిప్పి తిప్పి అడుగుతూ ఉంటాడు అనమాట. ఈజ్ దట్ క్లియర్ దిస్ స్లైడ్? ఎస్ సార్. మేడమ్స్, సార్స్, మిగతా వాళ్ళు. సార్ డిఎస్పి కూడా యావరేజ్ కేసు వరస్ట్ కేసు కూడా ఆర్డర్ ఆఫ్ ఎన్నేనండి? ఆర్డర్ ఆఫ్ ఎన్ఏ మేడం. ఓకే ఈజ్ దట్ ఓకే? ఓకే సార్. ఓకే సార్. సో నౌ ఇదిగో ఇది దీని ఈ క్వశ్చన్ అదే పనిగా దానికోసం రాశాను ఇక్కడ. వాట్ ఈస్ ద వర్స్ట్ టైం సారీ వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఫర్ సర్చ్, ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ ఇన్ జనరల్ బైనరీ సర్చ్ ట్రీ? ఇప్పుడు నేను చెప్పిన డిస్కషన్. ఎస్ సార్. Order of n, sir. ఆర్డర్ ఆఫ్ ఎన్ సార్. ఆర్డర్ ఆఫ్ ఎన్. ఎస్ సార్. అంతే కదా సార్? అదే Yes, sir. ఇక్కడ కింద చూడండి, కింద వాట్ ఆర్ ద వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీస్ ఆఫ్ సర్చింగ్ ఇన్ బైనరీ ట్రీ, బైనరీ సర్చ్ ట్రీ అండ్ ఏవిఎల్ ట్రీ? ఏవిఎల్ ట్రీ ఆర్డర్ ఆఫ్ లాగిన్ సార్. ఆర్డర్ ఆఫ్ ఎన్ అండ్ ఆర్డర్ ఆఫ్ బైనరీ లాగిన్. సర్చ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ సార్. ఆర్డర్ ఆఫ్ ఎన్ అనేది ఇట్ ఈస్ ఫర్ బైనరీ అండ్ బిఎస్టి, బైనరీ ట్రీకి బైనరీ సర్చ్ ట్రీకి. ట్రీకి. అండ్ ఆర్డర్ ఆఫ్ లాగిన్ అనేది ఏవిఎల్ సార్. ఇంతే. ఇదే తిప్పి తిప్పి అడుగుతారండి క్వశ్చన్లు దీని మీద, ఇలాగే అడుగుతారు తిప్పి తిప్పి, అంతే. బట్ యూ షుడ్ బి క్లియర్ విత్ ద 4 పాయింట్స్ వాట్ వీ డిస్కస్ నౌ. ఎస్ సార్. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ వన్. ఇది చూడండి, వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఇన్సర్టింగ్ n స్క్వేర్ ఎలిమెంట్స్ ఇంటూ అన్ ఏవిఎల్ ట్రీ విత్ n ఎలిమెంట్స్ ఇనిషియల్లీ? ఇది చెప్పండి చూద్దాం, మళ్ళీ చదువుతాను చూడండి. వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఇన్సర్టింగ్ n స్క్వేర్ ఎలిమెంట్స్ ఇంటూ అన్ ఏవిఎల్ ట్రీ విత్ n ఎలిమెంట్స్ ఇనిషియల్లీ? Sir, it may be order of n scale login. సరే ఎన్ సార్. లాగిన్ థర్డ్ వన్ సార్. థర్డ్ వన్. థర్డ్ వన్. Maybe third one. ఎస్, Third థర్డ్ వన్ is the Third right one, sir. answer. ఎందుకు అంటే ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టింగ్ ద n స్క్వేర్ ఎలిమెంట్స్. n ప్లేస్ స్క్వేర్ లో ఎన్ ఎలిమెంట్ స్క్వేర్ ఇచ్చారు సార్. ఆర్డర్ ఈస్ ద లాగిన్. ఆర్డర్ ఈస్ లాగిన్ ఇన్సర్టింగ్ n స్క్వేర్. సో n స్క్వేర్ ఇంటూ లాగిన్. ఓకే సార్? ఓకే సార్. మేడమ్స్, ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నేను ఒక చిన్న ఇది ఎక్కువ పెద్ద టైం తీసుకోదు, చిన్నది. మీరు మీ దగ్గర, నాకు ఐ బిలీవ్ దట్ యూ ఆర్ సిట్టింగ్ విత్ యువర్ పేపర్ అండ్ పెన్. జస్ట్ టేక్ దిస్ అండ్ టెల్ మీ హౌ మెనీ రొటేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ద ఏవిఎల్ ట్రీ. హౌ మెనీ రొటేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏవిఎల్ ట్రీ ఇన్ ద గివెన్ సీక్వెన్స్ ఆఫ్ డేటా? But in the given sequence only you should take data. Surya sir? Sir, I mean taking this data? అవును సార్. ఎస్ సార్, చేస్తున్నాను సార్. Sir. Divya Bharati madam. సార్ డూయింగ్ సార్.
ఎన్ని రొటేషన్స్ చెప్పండి. అట్ ద సేమ్ టైం ఎన్ని లెఫ్ట్ రొటేషన్స్, ఎన్ని రైట్ రొటేషన్స్, 2 విధాలుగా. టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ రొటేషన్స్, దెన్ అవుట్ ఆఫ్ ఇట్ హౌ మెనీ లెఫ్ట్ రొటేషన్స్, హౌ మెనీ రైట్ రొటేషన్స్. నగేష్ సార్ ఉన్నారా? సార్ ఉన్నారా? ఉన్నా సార్, వస్తున్నాయి. మేబీ 4 వరకు వచ్చాయి, ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగా ఉన్నాయి సార్. 1 మినిట్ సార్. సార్ ఈరోజు ఇంకొకరు కొత్తగా జాయిన్ అయినట్టున్నారు, ఇద్దరు మేడం. ఒక పేరు ఏం పేరు, శైలజ మేడమా? శైలజ మేడం. ఎంత వచ్చింది సార్ శ్రీనివాస్ సార్? సార్ చేస్తున్నాను సార్, ఎండింగ్లో ఉన్నాను. పావని మేడం. చేస్తున్నాను సార్. రామ సార్. సార్ చెప్పండి సార్. సార్ నగేష్, రూట్ 40 వస్తుంది సార్. రూట్ 40. రూట్ ఎంత ఉంది? నేను అడిగింది ఏంటంటే ఎన్ని రొటేషన్స్ వస్తున్నాయి, వచ్చిన రొటేషన్స్లో లెఫ్ట్ ఎన్ని, రైట్ ఎన్ని? సార్ టోటల్ 5, 3 లెఫ్ట్, 2 రైట్. యాక్చువల్ ఐ డోంట్ నో, నేను చేశాను 3 లెఫ్ట్ 2 రైట్. నో ప్రాబ్లం సార్, అది మీకు వచ్చిన ఆన్సర్. ఓకే సార్. ఓకే, మళ్ళీ మనం ఇప్పుడు చేద్దాంలేండి. మీరు చేశారా? చేసింటే ఎంత వచ్చినాయి? సార్ 3 లెఫ్ట్ 2 రైట్. ఓకే ఫైన్. బట్ ఫైనల్గా ఏవిఎల్ అయిందా సార్? సార్ ఎస్ సార్. ఫైనల్గా ఏవిఎల్ కన్స్ట్రక్ట్ అయింది కదా? 1 2 3 1 2 సార్ అయింది సార్. ఓకే. మేడమ్స్ అయిపోలేదా? ఇంకొకరు ఎవరు, రోజామణి మేడం.
ఓకే. చేద్దామా అయితే మీరు ఇంకా చేయకుంటే? సార్ 2 లెఫ్ట్ ఒక రైట్ వచ్చాయి సార్. ఓకే. ఇంతకుముందు సారు 5 చెప్పాడు టోటల్. సార్ ఎవరు నగేసారా చెప్పిందది ఆన్సరు? 5 రొటేషన్స్ అన్నాడు. 3 లెఫ్ట్ 2 రైట్ అని. ఎస్ సార్. మీరేనా? అవును సార్ నగేష్. ఓకే. తర్వాత సూర్య సారు? మీరు శ్రీనివాస్ సార్ మీకెన్ని? 2 రైట్ 1 లెఫ్టా? 2 లెఫ్ట్ ఒక రైట్ సార్. ఓకే. సూర్య సార్? Sir, 4 sir. 4 rotations. Yes, yes sir. Out of which left and 2 right, 2 left. Sir. 2 2 right, 2 left to tie చేసాను sir. ఓకే. Yes, sir. సార్ మేడం సార్ నాకు 3 లెఫ్ట్ రొటేషన్ 2 రైట్ రొటేషన్ వచ్చాయి సార్. టోటల్ 5 వచ్చినాయి మీకు. ఓకే. 3 లెఫ్ట్ 2 రైట్. ఓకే. సార్ కన్సిడర్ చేద్దాం. ఏదో కొద్దిగా నాది కొద్దిగా రాంగ్ అన్నట్టుంది. చేద్దాం చూస్తాను. చేద్దాం. అంటే జస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే కదా, ఒక ట్రై చేస్తే మీరు తర్వాత మీరు ఓన్గా చేసుకునేటప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఐ మేక్ యూ టు అటెంప్ట్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ విల్ గెట్ ద క్లారిటీ ఆన్ ద ప్రాబ్లం. ఓకే. ఆ అబ్బాయి ఎవరు? ఇంకొక ఆయన అభిషేక్. సరే, విల్ స్టార్ట్ నౌ. సార్ ఫస్ట్ రూట్ నోడ్ ఏం తీసుకుందాం సార్? ఫస్ట్ సీక్వెన్స్ లో ఇచ్చింది 35 కాబట్టి 35 తీసుకుంటాం సార్. 35 తీసుకుందాం. ఫస్ట్ 35 బికాస్ స్పెసిఫికల్లీ మెన్షన్ దట్ ఇట్ ఈస్ ఏ we should take the sequence of data which is given. So 35. Next is నెక్స్ట్ 50 వస్తుంది సార్. 50 ఎట్ సైడ్ కనెక్ట్ చేద్దామండి. 35 రైట్ సైడ్ సార్. రైట్ సైడ్ 35కి రైట్ సైడ్. ఓకే. సో 35కి రైట్ సైడ్. నౌ ఇట్ ఈస్ ఏ 50. అయితే ఇప్పుడు మన ముందర టాస్క్ ఏంది? వెంటనే ఏవిఎల్ లో వెంటనే కాదా పక్కన అని పెట్టుకోకూడదు. చెప్పేయాలి సార్. వెంటనే పక్కన వేరే ఎలిమెంట్ తీసుకోకూడదు. ప్రతి ఎలిమెంట్ ప్రతి బ్యాలెన్స్ నోడ్ దగ్గర ఫ్యాక్టర్ చెక్ చేయాలి సార్. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు 50కి 0, 35కి -1. 35 కి -1. సో కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. సో ఐ కెన్ మూవ్ నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ వాట్ ఎలిమెంట్ ఈస్ దేర్? 40 సార్. వేర్ షుడ్ ఇట్ కమ్? లెఫ్ట్ ఆఫ్ 50 50 కి సార్. లెఫ్ట్ సార్. 50కి లెఫ్ట్. ఎందుకంటే 40 is greater than 35, so it comes right side. And looking for a element, there again it encounters with the 50. So when it encounters with the 50, but that element is 40 element is less than 50, so it goes to the left of 50 సార్. left of 50. It goes to the left of 50. So this is 40. Now I need to check the balance factor. 40 is 0. Absolutely 40 is 0. 40 కి 0 సార్. 50 కి 1. 50కి 1. 35 కి 35 కి -2. ఏం సార్ మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఓకే సార్. ఎస్ సార్. 35 కి -2. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ని సెర్చ్ చేయాలి సార్. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చేయాలి. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? 40ని కనెక్ట్ చేసినప్పుడు నాకు అన్బ్యాలెన్స్ అయింది. సో 40 Yes, sir. ఇప్పుడు ఎక్కడ కనెక్ట్ అయింది? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ కనెక్ట్ అయింది సార్. లెఫ్ట్ సైడ్. సో కాబట్టి నేను ఇప్పుడు ఏ రొటేషన్ తీసుకోవాలి? రైట్. రైట్ రొటేషన్ తీసుకుంటాను. సో రైట్ రొటేషన్ తీసుకున్నప్పుడు ఏమైతుంది సార్? ఇప్పుడు 45 వస్తుంది, కింద 50 వస్తుంది సార్. 40 రూట్ ఎగ్జాక్ట్లీ. సో 35 నేను ఇక్కడ మళ్ళీ గీస్తా. నాకు ఈ ఏమంటారు పెన్ను తీసుకోవడం కరెక్ట్గా, ఇది టచ్ ప్యాడ్ కదండి, డైరెక్ట్ మనం చేత్తో అయితే టక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 40 వస్తుంది. సో దిస్ ఈస్ 40. దెన్ నౌ 50 goes to the right side of the 40. Now Yes, is it balanced now? ఎస్ సార్. నో సార్. ఎస్. No, కాలేదు సార్. బ్యాలెన్స్ కాలేదు చూడండి. ఎందుకంటే
50కి ఏమో జీరో, 50కి Yes, sir. 0, 40కి 40కి Minus మైనస్ 1, మైనస్ 1, 35కి ఏమో and minus 35కి two. మైనస్ 2 అలానే Yes, ఉంది. sir. -2 అలానే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ రైట్ సైడ్. Right side. So we perform left rotation. Left సో rotation. వీ నీడ్ టు డూ ద లెఫ్ట్ రొటేషన్. Left rotation. లెఫ్ట్ రొటేషన్. సో అప్పుడు ఏమైతుంది మేడం? Now 40 goes 40 root node అవుతుంది సార్. 40 becomes a root node, Root node. and then 35 goes to the Left side of 40. Left of 40. left of 40. మనం నిన్న ఒక కండిషన్ కూడా చెప్పుకున్నాం. మీడియం ఎలిమెంట్ విల్ బికమ్స్ ద Root node of the left side. సో ఇప్పుడు 35 వచ్చేసి లెఫ్ట్ కి వచ్చింది, 50 వచ్చేసి రైట్. వచ్చేసి right side. Right. ఇప్పుడు మనం చెక్ చేద్దాం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ Yes, sir. 0, Yes, sir. 0, 0. 0. So now it is up to what extent that I have AVL. taken from the sequence, up to this extent. Now this is a AVL tree. Okay. AVL. సో Yes, sir. నాకు సీక్వెన్స్ లో 30, 50, 40 అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి 25. సో వేర్ షుడ్ ఐ గో? 25. 35 left side. 35కి left side. ఎస్ 35 లెఫ్ట్. అయితే 35 కి లెఫ్ట్ నేను 25 పెడుతున్నా. పెట్టినప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్ గా మనము బిఎఫ్ ని చెక్ చేయాలి. Yes, sir. చెప్పండి మేడం. బిఎఫ్ 25 కి బిఎఫ్ వచ్చేసి 0, 0, 0, 35 కి minus 1, sir. 1, sir. 35 కి 1 1 మైనస్ minus 0, answer 1 1, minus 1, 40 కి 40 కూడా 1. 1. 1. సో నాకు ప్రాబ్లం లేదు, 25 యాడ్ చేసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఈస్ 30. 30, sir. 30 వేర్ షుడ్ కమ్స్ ఇట్? 25 right sir. 25 right, sir. 25 మనం రావడం ఏమో రూట్ నుంచి రావాలి మేడం. రూట్ నుంచి Yes, చెక్ sir. చేసుకుంటానే రావాలి. 30 లెస్ దాన్ 40 కాబట్టి లెఫ్ట్ సైడ్ కి వస్తుంది. సో అగైన్ 35 ఉంది, అగైన్ ఇట్ ఈస్ ఏ లెస్ దాన్, అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి 25 ఉంది కాబట్టి 30 అన్నది గ్రేటర్ కాబట్టి అగైన్ ఇట్ గోస్ టు ద రైట్ సైడ్. ఓకేనా? సో నా ఇప్పుడు 30 అయింది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 30కి 0, 30కి 0, 25కి 0, 25 minus 1, -1, 35కి 35కి 2, sir. 25 కి left hand ఉంటుంది. 35కు 2 అవుతుంది, sir. 2 minus 0. 2 - 0 ఎవరో మేడం వర్ణ అన్నట్టున్నారు. మేడం 35కి ఏమవుతుందంటే ఇదంతా లెఫ్ట్ సబ్ ట్రీ మేడం. 35కి ఈ రైట్ సబ్ ట్రీ ఏం లేదు దీనికి 35కి. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 2 - 0 కదా మేడం. 2 minus 0. 2 - 0 అంటే 2 అవుతుంది. Okay. 2 అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి? Rotation. రొటేషన్. Left rotation. ఇది రైట్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఈస్ అట్ ద రైట్ సైడ్. సో ఐ నీడ్ టు పర్ఫార్మ్ Right rotation. Left rotation. Left rotation. లెఫ్ట్ రొటేషన్. సో లెఫ్ట్ రొటేషన్ చేసినప్పుడు ఏమైతుంది మేడం? 30 ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది, 25 ఏమో ఇక్కడికి వస్తుంది. Left వస్తుంది. పెడదాం ఇక్కడ. లెట్ us say 40, 40 దెన్ 35, 35 Right side. 35 దెన్ ఇప్పుడు ఏమొస్తుంది మేడం? ఇక్కడ 30. 30, sir. 30 దెన్ 25. దెన్ 25. రైట్ సైడ్ ఓన్లీ 50 ఉంటుంది. Okay, sir. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాలెన్స్ అయిందా? అవ్వలేదు. Yes. కాలేదు. ఎక్కడ అన్బ్యాలెన్స్ అయింది మేడం? 35. 35. 25 ఏమో 0, 25 ఏమో 0, 30 ఏమో 1. 1, 35 కదా ఇది. 35 వచ్చేసి 2 వస్తుంది. 35 వచ్చేసి 2 వచ్చింది. 2 minus 0. సో ఇవన్నీ ఎట్లా కనెక్ట్ అయినాయి? లెఫ్ట్. Left side. సో మన మనం right. ఇప్పుడు ఏం చేయాలి? Right. రైట్ Right. రొటేషన్ తీసుకోవాలి. రైట్ రొటేషన్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏమైతుంది మేడం?
30 రూట్ అవుతుంది సార్. 30 రూట్ అవుతుంది. 35 రైట్ సైడ్ పోతుంది. రైట్ సైడ్ పోతుంది. ఇటు వస్తుంది. సైడ్ 25. ఇప్పుడు చూడండి మళ్ళీ రాద్దాం. అంటే మనం అట్లా కంప్లీట్గా రాస్తే మీకు ఐడియా వస్తుంది. సో 40 దెన్ ఏమొస్తుంది మేడం ఇప్పుడు? రైట్ 30 సార్. ఇది 30. 25, 30. 35 వచ్చేసి 30కి రైట్ అవుతుంది. రైట్ సైడ్ వస్తుంది. సో ఇది 35. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మేడం? లెఫ్ట్ 25 సార్. 25. ఇది 25. ఓకే, తర్వాత ఇంకేం మిగిలింది మేడం? రైట్ సైడ్ 50 మిగిలింది. ఇప్పుడు చెక్ చేయండి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్. 0, 0 0 0 0 మళ్ళీ దానికి 30కి కూడా 0 వస్తుంది. ఎస్ సార్. తర్వాత 40కి ఎంత వస్తుంది? 2-1 కంటే 1 వస్తుంది సార్. 1 వస్తుంది. సో కాబట్టి ఇంకా ఇప్పుడు నాది AVL3 పర్ఫెక్ట్ AVL3 పర్ఫెక్ట్ గా ఉంది సార్. ఉంది. సో తర్వాత నెక్స్ట్ టైం సీక్వెన్స్ నెక్స్ట్ టైం 60 60 60 ఎట్ సైడ్ 50కి రైట్ సైడ్. 50కి రైట్ సైడ్. 50కి రైట్ సైడ్. సో 50కి రైట్ సైడ్ వెళ్తే ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు. 20 35 30 ఇదేమో 0. ఇక్కడికి వచ్చేసరికి ఇది 2 2 మైనస్ 2నే కదండి. ఎస్ సార్. సార్ వాళ్ళు ఎవరు పలకడం లేదు, సైలెంట్ అయినారేంటి? సార్ ఉన్నారా? సార్ ఉన్నాం సార్. అంతా సైలెంట్ అయిపోయింటే ఒక్కసారి అయిపోయిందా సీక్వెన్స్? సరే ఉంది సార్. 78 మేడం ఇంకొకటి ఉంది. ఎస్ సార్. సో ఇప్పుడు 78 ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి 78 ని? 60కి రైట్ సైడ్. 60కి రైట్ సార్. సో ఇప్పుడు ఇది 78. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అన్బ్యాలెన్స్ అయిపోయింది. అన్బ్యాలెన్స్ అయింది సార్. ఎక్కడ అన్బ్యాలెన్స్ అయింది మేడం? 50 దగ్గర అన్బ్యాలెన్స్ అయింది. అంతేనా? ఎందుకంటే ఇది 0 78 0, ఇక్కడికి వచ్చేసరికి -1, ఇక్కడికి వచ్చేసరికి 0 -2 అంటే -2. 50 దగ్గరికి వచ్చేసరికి -2 అయింది. అప్పుడు నేనేం చేయాలి? ఇవన్నీ రైట్, 60 రూట్ నోడ్ అవుతుంది. ఇవన్నీ రైట్ లో కనెక్ట్ అయినాయి. సో వాట్ షుడ్ ఐ డు? లెఫ్ట్ ఇప్పుడు చెప్పండి మేడం ఏమైతుంది అప్పుడు? 60 రూట్ అవుతుంది సార్. లెఫ్ట్ 78, రైట్ 50. లెఫ్ట్ 50 రైట్ 78 సార్. మేడం ఒక్క నిమిషము మనం చేస్తే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ఏం వేయాలి మేడం? 40కి రైట్ 60. 40కి రైట్ 60 సార్. 78 అంటుంది ఒక మేడం. కాదు సార్, 60 వేయాలి సార్. అక్కడ రైట్ 60 సార్, లెఫ్ట్ 30. ఈడ 40కి రైట్ మేడం నేను అడిగింది. 60 సార్. 60 సార్. 60కి లెఫ్ట్ 50 సార్. 50. సో 60కి రైట్ 78. సో ఇప్పుడు ఇది రైట్ సైడ్ అయిపోయింది మనకు. లెఫ్ట్ సైడ్కి వద్దాం. లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? అంత యాజ్ ఇట్ ఈస్ గా అదే ఉంటది కదా. లెఫ్ట్ ఏం ఎఫెక్ట్ కాలేదు. లెఫ్ట్ ఎఫెక్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి నేను ఇక్కడ రాస్తున్నప్పుడు మీరు బిఎఫ్ చెక్ చేయండి. నగేష్ సార్ బిఎఫ్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ సూర్య సార్ Yes, sir. No, balance is correct, sir. Balance is good, sir. బ్యాలెన్స్ సరిపోయిందా సార్? Yes, sir. సరిపోయింది. ఎన్ని రొటేషన్స్ వచ్చినాయి సార్? 4 వచ్చాయి సార్. 3 rotations. 3 లెఫ్ట్ 2 రైట్. ఇక్కడ 1 మేడం. ఇది ఫస్ట్ది. ఇక్కడ ఫస్ట్ది. ఇక్కడ సెకండ్. ఇక్కడ థర్డ్. ఇక్కడ ఫోర్త్. ఇక్కడ ఫిఫ్త్ రొటేషన్స్ వచ్చినాయి. ఈ ఫిఫ్త్ రొటేషన్స్ లో హౌ మెనీ లెఫ్ట్? 3 లెఫ్ట్ సార్. 3 left, 2 right. ఎంతమందికి వచ్చింది సార్ ఆన్సర్?
మీకు తెలుసు. ఎవరో చెప్పారు 3 లెఫ్ట్ 2 రైట్ అని, ఆ 5 రొటేషన్స్ చెప్పారు ఎవరో. నేనే సార్. సార్ నేనే. ఆ, ఆ వచ్చిన 5లో లెఫ్ట్ రైట్ కూడా కరెక్ట్ వచ్చినాయా సార్? ఎస్ సార్. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ పర్ఫామ్. మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎలా అడిగాడంటే ఎన్ని రొటేషన్స్ అన్నది ఒక స్టైలు, ఎన్ని రొటేషన్స్లో లెఫ్ట్ ఎన్ని రైట్ ఎన్ని అన్నది ఇంకొక స్టైలు. సో మనం ఇక్కడ రెండు ఒకే దాంట్లో కవర్ చేసాం. ఓకే. సో నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్. ఈస్ దేర్ ఎనీ క్లారిటీ ఇన్ దిస్ ప్రాబ్లమ్? ఈస్ దేర్ ఎనీ క్లారిటీ నీడెడ్? Clear, sir. Madam, sir. Shall I move further? ఎస్ సార్. Yes. ఓకే. సో ఇది జస్ట్ సింపుల్ అండి. ఏవిఎల్ ట్రీలోనే బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది, మనకి తెలిసిన విషయం ఇది. ఇన్ డాష్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఆఫ్ నోడ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ. అది ఏవిఎల్ ట్రీనే మనకు తెలిసిన విషయం. సో ఇవి మీరు నోట్స్ తీసుకొని దగ్గర పెట్టుకొని రాసుకోండి. ఈ 4 పాయింట్స్, ఈ 5 పాయింట్స్ క్రూషియల్ పాయింట్స్. ఇది యాజ్ ఫార్ యాజ్ ఏవిఎల్ ట్రీ ఇస్ కన్సర్న్. నేను ఒకసారి మనం ఈ 3 రోజుల క్లాసులలో నేను ఇవన్నీ కవర్ చేశాను. అయితే ఒకసారి యూ జస్ట్ హ్యావ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దిస్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ షార్ట్ నోట్స్ ఆన్ ఏవిఎల్. మీన్ విచ్ ఎవర్ ద in whichever the style they ask the question, you will be ready to answer the question if you know these points. అందుకే నేను ఏం చేశానంటే ఈ గ్లిమ్స్ మీ నోట్స్లో రాసుకోండి. ఇదేంటంటే ఫస్ట్ చూడండి, ఇఫ్ దేర్ ఆర్ n nodes in AVL tree, minimum height of AVL tree is floor of log 2 of n plus 1. సార్ ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ కావకండి. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎక్కడ అయ్యా పాసిబిలిటీ ఉంటుందంటే, సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ద గివెన్ ట్రీ అన్నప్పుడు ఈ హైట్ వేరు, నోడ్స్ వేరు. దానికి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఇక్కడ. సపోజ్ దిస్ ఈస్ ద నోడ్. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ ట్రీ? 0, sir. 0. What is, I mean, how many number of nodes are there in One that node. One node, sir. one node? So now see that. So what is the height of this tree now? 0, Height of this tree 1. 1. 1, sir. 1. One, sir. ఎందుకంటే ఇది 0 లెవెల్, ఇది ఇది 1. లెవెల్ 1. ఇది లెవెల్ 0, లెవెల్ 1. అంటే హైట్ 1. కానీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ 2, sir. number of elements are 2. Then what is the maximum number of nodes in the height 1? 2, sir. చూడు, నేను నిన్న చెప్పాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. Height 1 దగ్గర ఒకటే, sir. My question is maximum number of nodes for a height 1 tree, AVL tree. Maximum number of nodes for one height tree. 1 height. అట్లయినా వేసుకోండి. ఇప్పుడు చూడండి, మాక్సిమం అంటే ఇక్కడ ఇంకొకటి పెట్టుకోవడానికి ఉంది కదండి, 3. శ్రీనివాస్ సార్, Okay, sir. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? శ్రీనివాస్ సార్, మీరు ఒకటే అన్నారు. Yes, sir. మాక్సిమం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి 1 హైట్ ఉన్నటువంటి ట్రీలో? హైట్ 1 ఉన్న ట్రీలో మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉండే పాసిబిలిటీ ఏంటి అంటే 3. Possibility under 3, sir. 3. సో అందుకే నేను ఇది ఏమంటున్నా అంటే, ఫస్ట్ పాయింట్ దగ్గర, ఇఫ్ దేర్ ఆర్ n nodes in the AVL tree, minimum height of AVL tree is floor of log 2 of n plus 1. ఇక్కడ అంతా తెలియంది ఏంది, ఇది ఒకటే, నెంబర్ ఆఫ్ నోడ్స్. ఇఫ్ ఇన్ ద క్వశ్చన్ ఇఫ్ దే గివెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్, వీ కెన్ ఈజీలీ సే దిస్ ఇస్ ద మినిమం హైట్ ఆఫ్ AVL tree, ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే. అట్లనే మ్యాక్సిమం హైట్ ఆఫ్ AVL tree ఈజ్ 1.44 into log 2 log n base 2. So this is for maximum height of AVL tree. సార్ రాసుకోండి మీ నోట్స్లో ఈ ఫార్ములాస్.
ఇప్పుడు మనం నోట్స్ దగ్గరికి వస్తాం. మనం సాల్వ్ చేసిన ప్రాబ్లం. ఇఫ్ హైట్ ఆఫ్ ఏవియల్ ట్రీ ఇస్ హెచ్, దెన్ మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ కెన్ బి 2 పవర్ హెచ్ ప్లస్ 1 మైనస్ 1. అంతేనా సార్? ఎస్. ఎస్ సార్. తర్వాత ఫోర్త్ పాయింట్, ద మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ ఎ ట్రీ విత్ హైట్ హెచ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ దిస్. ఇది మనం రాసాం. కానీ ఈ రెండు మీరు గుర్తు పెట్టుకోవాలి, బై హార్ట్ చేసుకోవాలా. ఫర్ ఎన్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. మీరు ఖచ్చితంగా 0 హెచ్ వాల్యూ 0 తీసుకుంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలో హెచ్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వచ్చేది ఖచ్చితంగా 1. నిన్న చేసాం మనం. హెచ్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వచ్చేది వాల్యూ 2. అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఆర్ 2. సార్ రాసుకుంటున్నారా ఈ పాయింట్స్? ఎస్ సార్. రాస్తున్నాం సార్. తర్వాత దట్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఆల్ ఆపరేషన్స్, సర్చింగ్, ఇన్సర్షన్, డిలీషన్, ఏల్ ట్రీ ఈస్ ఆర్డర్ ఆఫ్ లాగ్ n. 1 2 3 4 5 టోటల్ 5 ఫార్ములాస్. ఈ 5 ఫార్ములాస్ మీద మన గ్రిప్ ఉండి ఆ రొటేషన్స్ మీద గ్రిప్ ఉందనుకో, ఏవియల్ ట్రీ మీద క్వశ్చన్ వచ్చితే దానికి సంబంధించిన మార్కులు మన జోబులో పెట్టుకొని రావచ్చు ఎగ్జామ్ బయటికి. సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ with these 5 formulas and knowledge of rotations, then definitely in whichever the style that they ask the question in the question paper, you can answer. Okay sir? ఓకే సార్. ఓకే సార్. Okay. ఎస్ సార్. So this is all about AVL tree in all directions. ఓకే, మీకు ఏమైనా ఏవిఎల్ ట్రీ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ ఈ రోజుతో ఈ సెషన్తో ఏవిఎల్ ట్రీ క్లోజ్ చేసేస్తాం. Anything need to be discussed as far as AVL tree is concerned? అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే సార్, మేడమ్స్, సార్స్, మీరు చేయాల్సిన పని ఏంటంటే యూ జస్ట్ మీరు ఎలాగూ మీరు బుక్స్ కొనింటారు కాబట్టి బుక్స్లలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, క్రాకింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ డిపెండ్స్ ఆన్ ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ పేపర్స్ దట్ యూ ప్రాక్టీస్డ్. నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే అంత గ్రిప్ వస్తుంది క్వశ్చన్ పేపర్ మీద. సో నువ్వు ఊరికి కాన్సెప్ట్ వైజ్గా థియరిటికల్గా చదువుకుంటా ఎన్ని బుక్కులు చదువుకుంటా పోతే లాభం ఉండదండి. ప్రాక్టీస్ చేసినప్పుడు దెన్ యూ కెన్ కమ్ టు నో దట్ అట్ విచ్ లెవెల్ దట్ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రాకింగ్ ద ఎగ్జామ్. సో ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో పేపర్స్ని, అప్పుడు నీ డెప్త్ ఏందో నీకు అర్థమవుతుంది. సో నేను ఇచ్చే ఈ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా అని. అట్లా కాకుండా మీరు బుక్కులు ముందర పెట్టుకొని ఊరికే కాన్సెప్ట్స్ చదువుకుంటా, థియరీ చదువుకుంటా, అట్లనే కాన్సెప్ట్ వస్తే చాలు, కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తే చాలు అనుకుంటే వేస్ట్. ప్రాక్టీస్ చేయాలి, పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు నీ లెవెల్ ఏందన్నది నీకు అర్థమవుతుంది. Okay sir, I mean if nothing is there to discuss, we'll close this session for today and AVL tree session also. ఓకే సార్. ఎలాగో 9:30 అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డిస్కస్ చేద్దాం. అదర్వైజ్ రేపు మళ్ళీ మీకు యాజ్ యూజువల్గా మేడం క్లాస్ తీసుకుంటారు. ఓకే సార్ సార్. ఏబిఎల్ అంటే అబ్రివేషన్ ఏదైనా ఉందా సార్? మేడం ఏబిఎల్ అంటే ఏదైనా అబ్రివేషన్ ఉందా? ఉంది మేడం. అది పేరు ఒక ఆయన ఆ ట్రీని ప్రపోజ్ చేసిన ఆయన పేరు క్రిటికల్గా ఉంటుంది పలకడానికి, నాకు గుర్తు. ఐ కుడ్ నాట్ రికలెక్ట్ హిస్ నేమ్, బట్ ఇట్ ఈస్ నేమ్ ద
whoever proposed that name, proposed the tree, that name, ఏవిఎల్ ట్రీ ఫుల్ ఫామ్ ఉంది, నేను చదివాను, బట్ క్రిటికల్గా ఉంటుంది. ట్రీ నేమా సార్? ట్రీ నేమ్, సైంటిస్ట్ నేమ్. సైంటిస్ట్ నేమ్. ఓకే సార్. ఆ ట్రీ నేమ్ కాదు మేడం, ఈ ట్రీని ప్రపోజ్ చేసిన వ్యక్తి. ఒక్కసారి నేనే చూసి చెప్తా. అడెల్సన్ వెల్స్కీ ల్యాండిస్. రైట్, అదే. అది అంటే ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం మనకు డిఫికల్ట్గా ఉంటుంది, వాళ్ళు ఫారిన్ ఆథర్స్ కదా. కొంచెం చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి ప్రొనౌన్స్ చేయండి. అడెల్సన్ వెల్స్కీ ల్యాండిస్. సార్ చాట్లో మెన్షన్ చేశాను సార్, చాట్లో సార్ చాట్లో స్పెసిఫై చేశాను. ఓకే, అడెల్సన్ వెల్స్కీ అండ్ ల్యాండిస్. ఎస్ సార్. దాన్ని వాళ్ళు ఏవిఎల్ ట్రీ అని పెట్టారు. Shall we close the session, sir? If you Okay. don't have any points need to be, any points to discuss. ఏ పాయింట్స్ డిస్కస్ చేయడానికి ఏ పాయింట్స్ లేకపోతే క్లోజ్ చేద్దాం. ఓకే సార్. ఓకే మేడం, షల్ వి లీవ్? Sure, sir. Good night. ఓకే, Okay, great, sir. sir. Thank you, sir. Madam. థ్యాంక్ యూ Thank you, సార్. sir. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నా